అది మొన్న అదే కదా, అందుకే కదా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు రేపు ఎలక్షన్ అయిపోయాక ఆ అవకాశం అంటే మళ్ళీ వైసీపీ చేతికి గ్రిప్ రాకుండా ఉండటం కోసం చేస్తున్నారా, అంటే వైసీపీ గెలుస్తుందని భయపడుతున్నారా అన్నది కూడా డౌట్. కరెక్ట్, అదొక కోణం ఉండొచ్చు. కానీ ఒకటి సార్, రేపు పొద్దున్న మళ్ళీ ప్రభుత్వం మారితే ఈ నిర్ణయం అన్న మార్చుకునే అవకాశం ఉంటుందా? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదివరకు చంద్రబాబు గారు నేను ఈనాడులో ఉన్న టైంలో పెట్టారు ఇది, ఈ సిస్టమ్. తేజాలో ఉన్న టైం, నేను ఈనాడు నుంచి సి ఛానల్ కంటే తేజాకి వచ్చిన టైం అనమాట, సిటీ గురించి. సరే, ఎందుకంటే బాగా గుర్తు, పంచుమర్తి అనురాధ అట్లా డైరెక్ట్ గా ఎన్నికైన ఆవిడ, కొల్లి శారద గుంటూరు అట్లా డైరెక్ట్ గా ఎన్నికైన, హైదరాబాద్ తీగల కృష్ణారెడ్డి అట్లా డైరెక్ట్ గా ఎన్నికైన ఆయన. అప్పుడు సమస్య ఏంటంటే మేయర్లేమో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అయిన వాళ్ళు, కౌన్సిలర్లు వీటిలోనేమో కౌన్సిలర్లు కార్పొరేట్లను కాంగ్రెస్ వాళ్ళును కమ్యూనిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు చాలా మున్సిపాలిటీ. దాంతో ఏ తీర్మానాలు పెట్టా వీగిపోతుండే. అప్పుడు మేయర్లకు పవర్స్ ఇచ్చి కమిషనర్లకు పవర్స్ ఇచ్చి నడిపించింది గవర్నమెంట్. ఇప్పుడు అట్లా అవసరం ఉండదు అనుకుంటా. అది డైరెక్ట్ గా మేయర్ని ఎన్నుకుంటారు, అంతే, ప్రజలే ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు ఎలా వేస్తామో అలాగే వార్డు మెంబర్ కి, సర్పంచ్ కి, లేదంటే ఎంపీటీసీలకి, ఎంపీపీలకి ఇలా ఓట్లు ఉంటాయా సార్? అంటే ఇప్పుడు 2 ఓట్లు ఉన్నట్టు అనమాట. ఒక ఓటు కార్పొరేటర్ ఎన్నుకుంటాం, లేదా కౌన్సిలర్ ఎన్నుకుంటాం, ఎంపీటీసీని ఎన్నుకుంటాం, జెడ్పీటీసీని ఎన్నుకుంటాం, ఏ ఏరియాలో ఆ ఏరియాలో. 2 అభ్యర్థి ఆధారంగా చైర్మన్ ఓట్లు పడవచ్చు, అంతే. అప్పుడు ఇప్పుడు కింద ఎంపీటీసీలు ఎలా ఉన్నా అక్కడ ఎంపీపీ మనవడు అని అనుకుంటే వాళ్ళ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరుగుతాయి, చాలా జరుగుతాయి. స్థానిక సంస్థలో చాలా క్రాస్ ఓటింగ్స్ ఉంటాయి, గ్యారెంటీ. అవును సార్. ఒకటి ఇలాంటివి జరిగినప్పుడు, అంటే నేను గ్రౌండ్ లెవెల్ ఇంత ముందు పేపర్లో